బంగారం రామా, మీ మావయ్య నీ కోసం చాక్లెట్ తెచ్చాడమ్మా. దా. రండి, మీరు కూడా రండి. ఏయ్, ఎవరు తీసుకోవద్దు. పిల్లల చాక్లెట్స్ ఓకే, పెద్దవాడిని నాకు నానా, అమ్మా, కొంచెం ఆవేశం తగ్గించుకో. వీళ్ళ గురించి మీకు తెలియదు మామయ్య. నోటుతో చెప్తే వీళ్ళకి అర్థం కాదు. ఇక్కడి నుంచి వెళ్తావా వెళ్ళవా? ఆడదాని అయిపోయావు. ఏదంటే నా సమాధానం వేరేలా ఉండేది. నువ్వు ప్రూఫ్లు చూపించేంత వరకు నువ్వు రావద్దని ఎంత అరిచి గోల పెట్టినా వస్తూనే ఉంటాను. ఆ మేనగోడల కోసం ఎంత దూరమైనా వెళ్తాను. గుర్తుంచుకో. ఎందుకమ్మా అలాంటి వాళ్లతో గొడవ? గొడవ పడ్డం కాదు మామయ్య. పాప కోసం నేనెంత వరకైనా వెళ్తాను. మనం మెత్తగా ఉంటే పాపను మనకు దక్కనివ్వరు మామయ్య. దక్కనివ్వరు, అసలు బతకనివ్వరు. నిజమేంటో పూర్తిగా నీకు తెలియకపోయినా నీ వాళ్ల కోసం నువ్వు పోరాటం చేస్తున్నావు. నిజం తెలిసి కూడా నా అనుకున్న మీకు చెప్పకుండా మౌనంగా ఉండిపోతున్నాను. మన్నించు తల్లి. సరేనమ్మా, ఇక నేను బయలుదేరతాను. సరే మామయ్య, శ్రావణ్ అడిగానని చెప్పండి. చెప్పటం కాదమ్మా, పండక్కి మీరంతా తప్పకుండా రావాలి. ఆ ప్రోగ్రామ్ ఫిక్స్ అని బాగా చెప్పే మావయ్య. ఇక నేను బయలుదేరతాను. ఏంటి స్వామి ఇది? లక్ష్మి వాళ్ళ విషయంలో నువ్వు చూపింది కరెక్టే అనిపిస్తోందా? పుట్టినవానికి మరణం తప్పదనే కర్మ సిద్ధాంతంలో నీకు నువ్వు సర్ది చెప్పుకోవచ్చు. కానీ జరిగిన ఘోరాన్ని చూసిన నా మనసుకి నేను సర్ది చెప్పుకోలేకపోతున్నాను. జరిగిన దానికి నువ్వు నేనే సాక్ష్యం. నువ్వు సాక్ష్యం ఇవ్వవు. నేనిస్తే మిగిలిన ఆ కుటుంబం కూడా మిగలదు. అందుకే ఈ నిజాన్ని నాలోనే దాచుకున్నాను. కానీ ఈ నరకాన్ని నేను భరించలేకపోతున్నాను స్వామి. నేను నిన్ను అడిగేదొక్కటే, ఆ ప్రేమకు సహనాన్ని, ఓర్పుగా ఉండే గుణాన్ని ఇవ్వు. ఆ పిల్ల లేకపోతే అసలు ఆ కుటుంబమే లేదు. ప్రేమకి బాధ్యతల్ని మోసే ఓపిక ఉంది, అంతే కోపం కూడా ఉంది. కోపంలో ఆ పెద్దింటి వాళ్లతో గొడవ పడితే వద్దు స్వామి. ప్రేమ కండగా ఉండి ఇకనైనా ఆ కుటుంబం చల్లగా ఉండేలా చెయ్యి స్వామి. అయినా మైనర్గా ఆపరేషన్ చేస్తే ఖచ్చితంగా మాటొస్తుంది. 5 లక్షల వరకు అవుతుందమ్మా. ప్రేమ, ఏ తప్పు చేయనప్పుడు ఎవరికీ తలవంచాల్సిన అవసరం లేదు అని చెప్పిన వాళ్లే పరిస్థితులకు తలవంచాలని చెప్పారు. వాళ్ళు డబ్బున్నవాళ్ళ. వాళ్లతో మనం పోరాడగలమా? పోరాడి గెలవగలమా? అలాంటి వాళ్లతో గొడవపడి లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకుంటావేమో అని భయమేస్తుంది.
ఏంటయ్యా ఇది? మార్పు మార్పు కరుణ. ఇక నుంచి చికెన్ ముక్కకి సారా చుక్కకి 100కి 50కి చేతులు చాచే ఆ డేవిడ్ ఇక లేడు, ఉండడు. నిజం ప్రేమ తల్లి, నేను మారిపోయాను. ఇవాళ్ట నుండి మీ అమ్మగా భర్తగా, మీకు తండ్రిగా, పాపకి తాతయ్యగా, ఈ ఇంటి పెద్దగా బాధ్యతలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఏంటి అలా చూస్తున్నావు? ఇంత సడన్ గా మీకు ఈ బుద్ధి ఎలా పుట్టిందా అని. నమ్మటం లేదు కదూ, కానీ నమ్మాలి ప్రేమ. కేవలం మందు కోసమో నా అవసరాల కోసమో నీ దగ్గర నాటకాలు ఆడాలా? డబ్బు కావాలంటే ఈ పట్టుబట్టలు వేసుకోవాలా? పాత బట్టలు వేసుకున్నా డబ్బులు ఇస్తావు కదా. ఈ పట్టుబట్టలు మా ఇద్దరి పెళ్లి రోజు బట్టలమ్మా. అమ్మా, అప్పుడు ఇవి ఒంటి మీదకి వచ్చినప్పుడు తాగలేదు, ఇప్పుడు తాగలేదు. కావాలంటే చూడు. నాన్న, నువ్వు నిజంగా మారితే మాకన్నా సంతోషించే వాళ్ళు ఎవరుంటారు నాన్న? ఎప్పుడు నువ్వు ఇలాగే ఉంటూ కాళ్ళ మీద కాలేసుకుని కూర్చునుంటే చాలు. మాకంటూ ఈ ఇంట్లో ఒక పెద్ద దిక్కున్నాడు అని, మమ్మల్ని కన్న తండ్రి మాకు అండగా ఉన్నాడు అనే ఒక్క మాట చాలు. చాలా ధైర్యాన్నిస్తుంది నాన్న. తప్పకుండా ఆ ధైర్యం మీకందరికి ఇవ్వాలనే నేను ఈ డెసిషన్ తీసుకున్నాను. ఇంటి పెద్దగా బాధ్యతలు తీసుకున్నాను కాబట్టి ఇక ఒక్కొక్కటి నెరవేర్చడం మొదలు పెడతాను. నా మొదటి నిర్ణయం ఏమిటంటే పాపనే వాళ్ళకిచ్చేద్దాం. ఏం మాట్లాడుతున్నావు నాన్న? పాపని వాళ్ళకెందుకు ఇవ్వాలి? అది ఆ ఇంటి పిల్ల కాబట్టి, వాళ్ళకి హక్కుంది కాబట్టి. అంటే అంటే మనకేం సంబంధం లేదా? ఉంది, ఇక్కడ సంబంధం మాత్రమే ఉంది. కానీ అక్కడ దానితో పాటు డబ్బుంది. అదుంటే ఆపరేషన్ జరుగుతుంది, పాపకు మాట వస్తుంది. అయినా సరే పాపని నేను వాళ్ళ దగ్గరికి పంపించను. ఎందుకని? నీ దగ్గర ఏముందని? నీ సంపాదనతో 3 పూట్ల కడుపుకి తిండి దొరకడమే కష్టంగా ఉంది. అలాంటిది లక్షలు లక్షలు ఎక్కడి నుంచి తెస్తావు? అంతెందుకు, క్రిస్మస్ వస్తుంది, బట్టలు కొనగలవా? కొనలేవు. కేక్ కొనగలవా? ఏదో చిన్న కేక్ కొంటావు. అలాగే చిన్న సర్వేమకు తీసుకొచ్చి చిన్న కుండీలో పత్తి ఇదే క్రిస్మస్ ట్రీ అంటావు. పిల్లలు విసుగుపోతున్నారు ప్రేమ. ఎంత ఇచ్చారు వాళ్ళు నీకు? ఈ డేవిడ్ ని డబ్బుతో కొనలేరు ప్రేమ. అలాగే నా నిర్ణయాన్ని కూడా ఎవరు మార్చలేరు నాన్న. ఉన్నంతలోనే కష్టపడదాం. పాపకు ఆపరేషన్ చేయించడానికి నా తిప్పలేవో నేను పడతాను. అవసరం లేదంటున్నాను. ఆ బాధ్యత నేను తీసుకున్నాను చెప్తున్నాను కదా. కష్టం వచ్చిందని ఏతోలో తప్పించేద్దాం అనుకోవడం బాధ్యత కాదు. తప్పించుకుందామని నేను అనట్లేదు, పాపకి గొంతు తెప్పిద్దాం అంటున్నాను. నువ్వు ఏమనుకున్నా నాకు అభ్యంతరం లేదు నాన్న. పాపని పంపడం మాత్రం కుదరదు. అయినా మత్తులో లేరు కాబట్టి మీ బుర్రకెక్కుతుందేమో అని చెప్తున్నాను. వదిన వాళ్ళ ఇంట్లో ఏవో ఆస్తి గొడవలున్నాయి. వదన్ని వెతికి మరీ వేటాడారు. ఇప్పుడు పాపని కూడా వాళ్ళ దగ్గరికి పంపిస్తే ఖచ్చితంగా దాన్ని ఏదో ఒకటి చేస్తారు. ఇది కేవలం నీ అనుమానం అంటున్నారు కదా. కుదరదని చెప్తున్నాను కదా నాన్న. మరి ఆ అబ్బాయి ప్రూఫ్ చూపించమంటే ఎందుకు సైలెంట్ అయిపోయావు? కారణం చెప్పనా? ఎప్పుడు నీ మాట నెగ్గాలి అనే పంతం. మమ్మల్ని అందరినీ నువ్వే పోషిస్తున్నావు కాబట్టి నువ్వు చెప్పినట్టే మేమంతా వినాలనే అహంకారం. నువ్వు లేకపోతే మేము దిక్కులేని వాడు అయిపోతామని నీ ధైర్యం. నాకు అర్థమవుతుంది. నేను మారడం నీకు ఇష్టం లేదు, మా జీవితాల్లో వెలుగు రావడం నీకు అస్సలు ఇష్టం లేదు. మేము ఎప్పుడు నీ దగ్గర చేయి చేస్తూనే ఉండాలి. అంతే కదా నీ ఆలోచన? అంతే కదా, అంతే కదా, అంతేనా? మీరేమనుకున్నా నాకు అభ్యంతరం లేదు.
పాపని మాత్రం పంపడం కుదరదు. ఆర్గ్యుమెంట్స్ అనవసరం. ఎందుకు ఏమైంది? పాపను పంపమంటే పంపనంటుంది. చెప్పింది కదా పాపని పంపించడం కుదరదు అని. ఛీ! నువ్వు నీ నిర్ణయాన్ని ఎలా మార్చుకోవావు? నేను నా నిర్ణయాన్ని మార్చుకోను. చూసుకుందాం. కోట్రిస్తకని గాడ్స్ మస్ట్ బి క్రేజీ. గుడ్ మార్నింగ్ అంకుల్. ప్రేమ నువ్వా? వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. సుమతి ఇప్పుడే వాళ్ళ అమ్మతో కలిసి బయటికి వెళ్ళిందమ్మా. నేను మీకోసం వచ్చాను అంకుల్. మీకు తెలుసు కదా, రీసెంట్గా అన్నయ్య వదిన. సుమతి చెప్పిందమ్మా, నేనప్పుడు క్యాంపులో ఉండడం వల్ల రాలేకపోయాను. సో సాడ్. అన్నట్టు పాప గొంతు కూడా మరి ఏ డాక్టర్కైనా చూపించలేకపోయావా? అందుకే మీ దగ్గరకు వచ్చాను అంకుల్. అప్పిచ్చే వాళ్లే వైద్యులు అంటారు కదా. పాపకు ఆపరేషన్ చేస్తే తప్పకుండా గొంతొస్తుందని డాక్టర్ చెప్పారు. కాకపోతే 5 లక్షలు ఖర్చవుతాయన్నారు. అందుకే అంకుల్, ఈ విషయంలో మీరేమైనా హెల్ప్ చేస్తారని అడగడానికి వచ్చాను. నెల నెల ఇంతని తీర్చేస్తాను అంకుల్. ఇంటి మీదున్న లోన్ తీరిపోయిన వెంటనే లోన్ తీసుకొచ్చైనా ఇచ్చేస్తాను. లేదంటే మా ఇల్లు అమ్మేసైనా సరే మీ రుణం తీర్చేస్తాను అంకుల్. ప్లీజ్. ఒక్క నిమిషం అమ్మా. జీసస్ కష్టాల్లో ఉన్న వాళ్ళకి తనకు తోచినంత హెల్ప్ చేసే మంచి మనసు అంకుల్ది. ఆ నమ్మకంతోనే ఇక్కడికొచ్చాను. నా బాధ అంకుల్కి అర్థమైనట్టుంది. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. ఇదిగో తీసుకోమ్మా. ఏంటంకుల్ ఇది? చూడమ్మా, నీకు తెలియందేం కాదు, నేను ఒక చిన్న ఎంప్లాయీని. 5 లక్షలంటే మామూలు విషయమా? నాకు నీలా పెళ్ళిడికి వచ్చిన కూతురుంది. సుమతి నీ అంత తెలివైంది కాదు, నీకు తెలుసుగా. దానికి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి. అందుకే కొంచెం కొంచెంగా కూడబెట్టాను. ఆ బరువును దించుకోకుండా ఈ బరువును తలకెత్తుకునే సాహసం నేను చేయలేనమ్మా. అంకుల్, నా పైన మీకు నమ్మకం లేదా? నిన్ను నమ్మడం లేదని కాదమ్మా, నా పరిస్థితి చెప్పుకుంటున్నాను. ఏమి అనుకోద్దమ్మా. పర్వాలేదు అంకుల్. చూద్దాము చేద్దాము అనకుండా ఉన్న విషయం చెప్పారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు సారీ. వస్తాను. అమ్మా ప్రేమ, ఇవైనా తీసుకెళ్ళమ్మా, ఖర్చులుకుంటాయి. వద్దులేండి అంకుల్. సుమతి వస్తే నువ్వు వచ్చి వెళ్ళావని చెప్తానమ్మా. చెప్పొద్దు అంకుల్. ఏ? చెప్తే ఎందుకొచ్చిందని అది అడుగుతుంది. జరిగింది చెప్తే బాధపడుతుంది. వెళ్ళొస్తాను అంకుల్. మంచిదమ్మా. ప్రేమ, ఇంట్లో సరుకులన్నీ నిండుకున్నాయమ్మా. దీనికి 2 మార్గాలున్నాయి. ఒకటి, ఎలాగోలా వాళ్లతో కాంప్రమైజ్ చేసుకోవడం, లేదా నిజాయితీగా ఆ పాపాస్తిని తనకిచ్చేయడం. లక్ష్మి చావు మనకు ఆనందాన్నిస్తుంది అనుకున్నాను. అది చచ్చిందే కాని ఆనందం మాత్రం దక్కలేదు. ఏం చేయాలమ్మా? నువ్వు మరీ అంత డల్గా ఉండకే. నిన్ను నేను అలా చూడలేను. నువ్వు చేసిన పూజలు వృధా పోవు. దేవుడున్నాడు, ఖచ్చితంగా నీకు న్యాయం చేస్తాడు.
ఎక్స్క్యూజ్ మీ. నేను ఎల్ఐసి ఆఫీస్ నుంచి వస్తున్నానండి. ఇప్పుడు మేమేం పాలసీలు కట్టే మూడ్లో లేవు. నేను మీ నుంచి పాలసీ తీసుకోవడానికి రాలేదండి, పాలసీ డబ్బులు ఇవ్వడానికి వచ్చాను. కూర్చోండి. మీ నాన్నగారు మీ పేరు, మీ అమ్మగారి పేరు, లక్ష్మి గారి పేరుతో హెల్త్ ఇన్సూరెన్స్ చేయించారు మేడం. హెల్త్ ఇన్సూరెన్స్ చేయించారా? ఎంతకి? 20 crores. ఏంటి? 20 కోట్లు. లక్ష్మి గారు యాక్సిడెంట్లో ఎక్స్పైర్ అయ్యారు కదా, అందుకే చెక్ ఇవ్వడానికి వచ్చానండి. లక్ష్మి గారి కూతురు మైనర్ కాబట్టి నామినీగా ఉన్న మీరు సంతకం పెడితే. తప్పకుండానండి, నా మనవరాలది. దాని పూర్తి బాధ్యత నాదే కదా. ఇవ్వండి, పెడతాను. సంతకం పెట్టండి. తీసుకోండి. వస్తాను మేడం. మంచిది. నువ్వు చెప్పింది నిజమేనమ్మా. దేవుడు నా వైపే ఉన్నాడు. ఈ టైంలో ఆ ముసల్దున్నా, ప్రణయ్ ఉన్నా, ఇది అక్క డబ్బు పాపకి చెందాలంటూ సెంటిమెంట్ డైలాగులు చెప్పి దానికి అప్పచెప్పేవారు. థ్యాంక్ గాడ్. దేవుడికి థ్యాంక్స్ చెప్పడం ఒకటే కాదమ్మా, ఆ ప్రేమకి బుద్ధి చెప్పాలి. అది ఇప్పటికీ దరిద్రంలా ఉంది. పాపకి ఆపరేషన్ చేయించడానికి డబ్బు అందకుండా చెయ్యాలి. రోజుకొక్క పూట తిని కడుపు నింపుకుంటున్న ఆ కుటుంబాన్ని ఏ ఒక్క పూటైనా భోజనం దొరికితే చాలు అన్న పరిస్థితికి తొక్కేయాలి. అప్పుడు ఆకలితో కేకలు వేస్తూ పాపని పస్తులు పెట్టలేక, ఆపరేషన్ చేయించే దారి లేక దానంతటా అదే పాపని తీసుకొని మనల్ని వెతుక్కుంటూ రావాలి. తగ్గిపోతురా, మందేశాను కదా. అయ్యో రే, ఏమైందిరా? దెబ్బెలా తగిలింది? మంటమ్మా. అయినా దెబ్బ తగిలితే నొప్పొస్తుంది గాని మంటంటావేంట్రా? నువ్వు నీ ఎదో లాజిక్లు మాట్లాడుకు, నీకు తగిలితే తెలిసేది. చేంటమ్మా, ఏమైంది వీడికి ఇలా అరుస్తున్నాడు? కాలు వేలికి సన్మానం జరిగిందక్క. ఏమైందిరా? మంటక్క. దెబ్బలా తగిలిందంటే మంటంటావేంటి? రాయిని తన్నేసుకున్నా అక్క. కొడతావేంటి? షూ ఉన్నాయి కదా, ఎందుకు వేసుకోలేదు అని. షూ ఏంటి? ఆ షూకి పెద్ద చిల్లు కూడా ఉంది.